నామమునకు వందనాలు. ఇంతవరకు ఈ మండల కాల ధ్యాన సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ అద్వితీయమైన ఆత్మ సహాయం కొరకు స్తోత్రాలు. ఇప్పుడైతే ప్రభా ఈ 28వ ధ్యానాన్ని ఆయా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడుతుంటుండగా మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరాన్ని మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయంతో, మనోహరమైన మీ స్వరముతో నాతో మాతో మాట్లాడి మీరీ మహిమ, ఘనత, ప్రభావం పొందుకున్నది యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ 28వ ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు సంఖ్యాకాండము 23వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు, యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, తోడై ఉన్నవాడు లేదా తోడై ఉన్న దేవుడు. మూలవచనం సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందామండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరితనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. బాలాకు చేత ప్రేరేపించబడిన వాడై ఇశ్రాయేలీయులను శపించడానికి బాలాకు బహుమానము కొరకు ఆశపడిన వాడై వచ్చిన బిలాము బాలాకుతో ఏ అంశాన్ని కూడా నేను ఇశ్రాయేలీయుల ఎదుట నేను పలకలేను. అది శాపమే కానీ మరి ఏ వచనమైనా దేవుడు నాకు ఏమి పలకమని ఆజ్ఞ ఇచ్చాడు, దానిని మాత్రమే నేను పలుకుతాను అని అన్నవాడై ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి అన్నట్టుగా వచ్చి ఈ 18వ వచనములో ప్రారంభముగా యెహోవా ఏమి చెప్పినని బాలాకు అడిగినందుకు బిలాము ఉపమాన రీతిగా ఇలాగూ మాట్లాడుతున్నాడు. అందులో ఈ 21వ వచనపు చివరి భాగంలో మనం ఈరోజు మూల ధ్యానముగా చదువుకున్న మాట, అతని దేవుడైన యెహోవా అతనికి తోడైనాడు. దేవుడు ఇశ్రాయేలు గురించి పలకమన్నటువంటి మాట, బాలాకు వింటున్నటువంటి మాట, అతని దేవుడైన యెహోవా అతనికి తోడైనాడు. ఈ యొక్క మాటలో అర్థం ఏంటంటే అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతనిని గురించి ఏ మాట కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పలకలేదు. అది చెడు కానీ, కీడు కానీ, శాపము కానీ దేవుడే అతనికి తోడైన కారణం చేత అతనికి విరోధముగా ఏ సంగతిని నేను చెప్పలేను. ఒకవేళ నేను శాపము పలికినప్పటికీ, ఒకవేళ నేను కీడును పలికినప్పటికీ దేవుడు వారికి అది దీవెనగా మార్చివేస్తాడు. ఎందుకంటే తన దేవుడు తనకు తోడైనాడు కనుక అతని జీవితంలో విరోధులు ఎవరు కూడా లేరు. అతన్ని జయించేవారు కానీ, అతనిని ఓడించేవారు కానీ, అతన్ని శపించేవారు కానీ, అతనికి హాని కానీ, కీడు కానీ కలుగజేసేవారు కానీ ఎవరు లేరు. ఎందుకంటే అతని దేవుడు అతనికి తోడై ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఎన్ని విధాలు ప్రయత్నించిన బాలాకు ద్వారా ప్రేరేపితుడై బిలాము ఎన్ని ప్రదేశాల నుంచి, ఎన్ని కోణాల నుంచి ఇశ్రాయేలు ప్రజలను శపించాలని ప్రయత్నించిన బాలాకు అంటున్నాడు, ఇక్కడి నుంచి నీకు ఒకవేళ సక్కాలేదేమో. చాలాసార్లు మన జీవితంలో కూడా
చెడు మాట్లాడదు, ఒక శాపవచనడు, ఒక కీడు కానీ ఆగ్రహించి మాట్లాడి మరొకడు. దానికి విరామం చెప్పినటువంటి రీజన్ ఏంటంటే ఇదిగో ఆత్మ దేవుడైన యెహోవా అతనికి తోడైనాడు. నిజంగా మన దేవుడు మనకు తోడైనట్టుగా మనకి ఎవరు కూడా విరోధులు ఉంటుంది. మన దేవుడు మనకు తోడైనట్టుగా మనల్ని శపించే వారు ఎవరు కూడా, మన దేవుడు మనకు తోడైనట్టుగా మనల్ని ఓడించే వారు ఎవరు కూడా, మన దేవుడు మనకు తోడైనట్టుగా మనల్ని ఆటంకపరిచే వారు కూడా విరోధులు ఎవరు లేదు. ఎందుకంటే సర్వశక్తి సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచాడు అనేటువంటి సంగతిని ఈ వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేసుకోబద్దుల మీద చాలాసార్లు దేవుడు మనకు తోడైనాడు అనేటువంటి అంశం మీద చాలా సంగతులను మనము జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానించాం, లేదంటే మన జీవితాలలో అట్టి అనుభవాలను పొందుకున్నాం. ఈరోజు వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూనే మరికొన్ని విషయాలు దేవుడు మనకు తోడైనాడు, ఎలాంటి అనుభవాలను తోడైనాడు, ఎలాంటి పరిస్థితులలో దేవుడు మనకు తోడైనాడు, ఎలాంటి విపత్తులలో దేవుడు మనకు తోడైనాడు. ప్రియ విశ్వాసులారా, ఆయన ఏ విషయంలో తోడు లేకుండా లేడు కనుక ఫలానా విషయంలో మనకు తోడైనాడు అని చెప్పడానికి వివరణ కానీ, లేదంటే సమయం కానీ, లేదంటే మన జీవితము కానీ సరిపోదు. అసలు ఆయన మనల్ని విడిచిపెట్టిన సమయము ఏది, ఆయన ఫలానా సమయంలో తోడైనాడు అని చెప్పడానికి అన్న సత్యాన్ని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఆయన మన జీవితంలో ఎప్పుడు తోడైనాడు, ఎలా తోడైనాడు, ఎలాంటి అనుభవాలలో తోడైనాడు, మనము ఇలాంటి ధ్యానం ద్వారా అర్థం చేసుకోవడానికి సిద్ధపడదాం, ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథం మొదటి చాలా దిగులు పడుతున్నాడు, యెహోషువ చాలా తొందరపడుతున్నాడు, యెహోషువ చాలా కలవరం కలిగినటువంటి హృదయంతో మాట. ఎందుకంటే యెహోషువ మీద ఒక పెద్ద బాధ్యత పెట్టబడింది. యెహోషువ మీద తన యొక్క జ్ఞానానికి, తన శక్తికి, తన నైపుణ్యతకు మించినటువంటి ఒక బలం పెట్టబడింది. అదేంటంటే ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వము వహించడం అనే గౌరవం. ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి నడిపించడం అనే భారాన్ని లేదా బాధ్యతను మోషే యెహోషువ భుజాల మీద పెట్టాడు. యెహోషువ దిగులు పడుతున్నాడు, కంగారు పడుతున్నాడు, కలవరపడుతున్నాడు. చాలాసార్లు మనము మోయలేని భారాన్ని మన మీద పెట్టినాము, మనము నిర్వర్తించలేనటువంటి పనులను మన మీద పెట్టినప్పుడు మనం కంగారు పడుతుంటాం. అది ఎలా చేయాలో తెలియక, అది ఎలా నిర్వర్తించాలో తెలియక, దాన్ని ఎలా సాధించాలో తెలియక మనకున్నటువంటి బాధ్యతలు, మనకున్నటువంటి పనులను బట్టి మనం చాలా కలవరపడుతుంటాం, తొందరపడుతుంటాం. ఇక్కడ కూడా యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో యెహోషువ చాలా తొందరపడుతున్నాడు, చాలా కలవరపడుతున్నాడు. తనకున్నటువంటి బాధ్యతను బట్టి, తాను వహించాల్సినటువంటి లేదా నడిపించాల్సినటువంటి ప్రజల యొక్క ఆ భారాన్ని బట్టి యెహోషువ కలవరపడుతున్నప్పుడు దేవుడు యెహోషువతో ఎలా మాట్లాడుతున్నాడు ఆ మొదటి అధ్యాయం 5వ వచనం చదువుకుందామండి. నీకు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఉండదు. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైన, మోషేకు తోడైనట్లు నేను నీకు తోడైన. దేవుడు యెహోషువతో చెబుతున్నాడు, నేను నీకు తోడైంటాను. దానికి ఎగ్జాంపుల్ మోషేకు ఇంతకాలము ఎలా తోడైనాను అంతకాలము నీకు తోడైన. మోషేకి ఎప్పటి నుంచి తోడైనాడు దేవుడు అంటే, మోషేకు దేవుడు మిథ్యాను అరణ్యంలో పిలుచుకున్నది మొదలుకొని కాదండి. అసలు మోషేకు తల్లి గర్భం నుంచి దేవుడు తోడైనాడు. లేకపోతే ఎప్పుడో ఆ సైనికుల చేతుల్లో గర్భం నుంచి బయటకు రాగానే మోషే సంగతి వేయబడుతుండేవాడు. మోషేను కాపాడిన తల్లి యొక్క శక్తితో కాదు, మోషేను కాపాడినది, మోషేకు తోడైంది ఉండి ఆ విపత్తు నుంచి రక్షించిన వాడు దేవుడి కనుక దేవుడు చెప్తున్నాడు, నేను మోషేకు తోడైనట్లు తల్లి గర్భం నుంచి ఈ లోకంలోకి వచ్చేది మొదలుకొని, నేను పిలుచుకున్నది మొదలుకొని, ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టిన వరకు, అంటే 120 సంవత్సరాల వరకు, పుట్టినది మొదలుకొని 120 సంవత్సరాల వరకు మోషేకు నేను తోడైనట్లు నీకు తోడైనాడు. మోషేకు 5 దేశంలో తోడైనాడు, విద్యాను అరణ్యంలో తోడైనాడు, అలాగే వీడారా ఎర్ర సముద్రం ప్రయాణంలో తోడైనాడు. ప్రతి అరణ్యం అనుభవాల్లో మోషేకు తోడైంది, మోషేకు ఆలోచన ఇచ్చి, మోషేను నడిపించి తోడైంది. ఒక జయకరమైనటువంటి నాయకుడిగా మోషేను బలపరిచినట్లు నేను నీకు కూడా తోడైనాడు. నిజమే వాగ్దానం ఇచ్చిన దేవుడు అమ్మదగిన వాడు. ఆయన విడువని ఎడబాయిన దేవుడు మోషేకు తోడైనట్లు యెహోషువకు కూడా తోడైనట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ యొక్క నాయకత్వంలో, యెహోషువ యొక్క
మరి ప్రయాణములు, యుద్ధాలలో, యోగాలు, అనుభవాలను, అలాగే ఎరుకో ఓడలను పడగొట్టినటువంటి సందర్భాలను, అలాగే హాయి మీద విజయాన్ని సాధించినటువంటి పరిస్థితులు, ఇంకా అనేక అనుభవాలలో మోషే కంటే అధికముగా దేవుడు యెహోషువకు తోడైనాడు. అంతేకాదు యెహోషువ అడిగితే తడుగా సూర్య చంద్రులను కూడా ఆపేసి ఆ యుద్ధ సమయంలో యెహోషువకు దేవుడు తోడైంది నడిపించినట్లు మనం చూస్తున్నాం. నిజమైన విశ్వాసం మరి జీవిత కాలంలో మన పోరాట అనుభవాలలో, మన యుద్ధ సమయాల్లో, మన నిరాశ నిస్పృహలలో, మన పరుగులను, మన మాటలను పోయేదైతే అలసిపోతున్నప్పుడు, పొంగిపోతున్నప్పుడు, నీరసించిపోతున్నప్పుడు, నిస్తేజంగా నిర్వీర్యంగా మిగిలిపోతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైనా, యెహోషువకు తోడైనట్లు నీకు తోడైనా, దావీదుకు తోడైనట్లు నీకు తోడైనా, నీ మిత్రులకు తోడైనట్లు నీకు కూడా తోడైనా, నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చు. నిజమైన ఈరోజు నీకున్నటువంటి కుటుంబ భారాన్ని బట్టి నీవు కలవరపడుతున్నావు, లేదంటే నీకున్నటువంటి ఆర్థిక భారాన్ని బట్టి కలవరపడుతున్నావు, నీకున్నటువంటి సమస్యల భారాన్ని బట్టి, బాధ్యతలను బట్టి కలవరపడుతున్నావు, నీకున్నటువంటి ఏ బాధ్యతను బట్టి, నీవు మోస్తున్న ఏ భారాన్ని బట్టి నీవు కలవరపడుతున్నావు, దిగులు పడుతున్నావు తెలియదు. కానీ దేవుడి వాక్యం సర్వస్వ సాధ్యం ఏంటంటే, నేను నీకు తోడైనా నీ బాధ్యతను, నీ భారాన్ని, నీ బరువును నేను మోస్తాను, నేను వహిస్తాను, నేను నీకు తోడైతాను అనేటువంటి సంగతిని వాక్యం ద్వారా చూస్తున్నాను. ఒక వ్యక్తి తన జీవిత కాలానికి తాను నడిచి వచ్చినటువంటి ఆ తీరములు తన అడుగులను ఒకసారి పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నించాడు. నా యొక్క జీవిత ప్రయాణం ఎలా ఉందో అని చెప్పి సముద్రం ఒడ్డున ఉన్నటువంటి తన అడుగులను పరిశీలన చేసుకునే ప్రయత్నంలో వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. చాలా చోట్ల తన సంతోషకరమైన అనుభవాలు అతడు నడిచేటువంటి ఆ 2 అడుగుల పక్కన మరొక 2 అడుగులు కనిపించాడు. అతడు అనుకున్నప్పుడు దేవుడు నా సంతోషకరమైన సమయంలో నా ప్రక్కనే ఉంది, నన్ను నడిపించాడు, నాతో సంతోషించాడు, నాతో ఆనందించాడు, నాతో ఆయన హాయిగా నవ్వుకున్నాడు. దేవుడు నా సంతోషకరమైన సమయంలో నా ప్రక్కనే ఉన్నాడు. అందుకనే ఈ సముద్రపు ఒడ్డున నా జీవిత ప్రయాణంలో నా అడుగులు 2 పక్కన దేవుడి అడుగులు కూడా మరో 2 ఉన్నాయి. మేము సంతోషంగా కాలం గడిపాను. కొంత సమయం వెళ్ళేసరికి అతని కష్టకాలానికి సంబంధించినటువంటి పాదముద్రుడు కనిపించింది. అతని కష్టకాలానికి సంబంధించినటువంటి పాదముద్రుడు, లేదంటే అతని జీవితంలో బరువులో బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చి అలసిపోయినటువంటి సందర్భాల్లో అతను జీవించినటువంటి కాలంలో పాదముద్రులను పరిశీలన చేసినప్పుడు అప్పటి వరకు 2 జతల అడుగులు ఆ పాదముద్రుడు కనిపించినటువంటి ప్రదేశంలో 1 జత మాత్రమే కనిపించినట్ట. అప్పుడు అనుకున్నాడట, దేవుడు నా సంతోషంలో నా పక్కనే ఉన్నాడు. నా కష్ట సమయంలో, నా యొక్క బాధ సమయంలో, లేదంటే నేను బాధ్యత బరువు మోయాల్సిన సమయంలో దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకనే ఆ సమయంలో నేను చాలా కుంగిపోయాను, చాలా దిగులు పడ్డాను, చాలా నిరసించిపోయాను అని అనుకున్నాడట. అప్పుడు ఒక స్వరం అతనితో మాట్లాడిందట, నిజమే, నీ సంతోష సమయంలో దేవుడు నీ పక్కన ఉండి నీ చేయి పట్టుకుని నీతో కలిసి నడిచొచ్చాడు. నీ కష్ట సమయంలో 2 జత, 1 జత మాత్రం అడుగులు కనిపించాయి కదా, ఆ అడుగులు నీవి కాదు. నీ కష్ట సమయంలో నీకు ఎత్తుకుని మోసినటువంటి నీకు తోడైనటువంటి నీ దేవుని యొక్క అడుగులు. ఆయన నీ కష్ట సమయంలో నీక పాదము బాధ్యత కలిగినటువంటి కృంగిపోయినటువంటి సమయంలో నీకు నడవకుండా నీ బాధ్యత ఆయన పోసి నిన్ను ఆయన భరించి నిన్ను సురక్షితమైనటువంటి ప్రదేశాన్ని నడిపించాలని చెప్పారు. నిజమైన విశ్వాసం నీవు అనుకుంటాడు, ఈ బాధ్యతను నా మీద పెట్టాడు, ఈ బరువు నా మీద పెట్టాడు, దీనిని నేను వహించలేకపోతున్నాను, దీనిని నేను సహించలేకపోతున్నాను, వహించలేకపోతున్నాను అని అనుకుంటున్నాను. విశ్వాసి, నీ సంతోష సమయంలో నీతో కలిసి నడిచిన నీ దేవుడు నీ కష్ట సమయంలో, లేదంటే నీ భారాన్ని నీవు మోయలేక అలసిపోతున్నటువంటి నీ బాధ్యతలను నీవు నిర్వర్తించలేక కుంగిపోతున్నటువంటి నీ జీవన ప్రయాణంలో ఆయన నిన్ను తన భుజాల మీద ఎత్తుకొని, నిన్ను తన ఆలోచనలో చెప్పుకొని తాను నీ భారాన్ని బాధ్యతలు మోగి దేవుడైనాడు. నీకు నీ యొక్క భారమైనటువంటి దినములను నీకు తోడైనటువంటి దేవుడైనాడు. మన సంగతిగా చూస్తున్నాం. 46వ సంకీర్తన 6-7 చరణాలు మనం చూస్తే కనుక 46వ సంకీర్తన 6-7 చరణాలు చదువుతామని. జలములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడైనాడు. యాకోబు యొక్క దేవుడు కష్ట సమయం, జలములు ఘోషించుచున్నప్పుడు, పర్వతములు కరిగిపోతున్నప్పుడు, శ్రమలు సమస్యలు నీ జీవితంలో బ్రతుకులు పాడవ చేసేసినప్పుడు విశ్వసిస్తారా? దేవుని యొక్క వాక్యం అనుసరిస్తుంది. ఆ ఘోరమైనటువంటి ఉపద్రవములు, ఆ విపత్తులు, లేదంటే ఆ భారమైనటువంటి బ్రతుకులు సైన్యులకు అధిపతి
ఆయన మన యొక్క బాధ్యతలు వహించలేక, భారము భరించలేక కృంగిపోతున్నప్పుడు, రక్షించుకుంటున్నప్పుడు యెహోషువ తోడైనట్లు ఈరోజు మనం కూడా తోడైన దేవుడిగా వాక్యం ద్వారా చూస్తున్నాం. ఇక్కడ రెండవ అంశానికి నడిపించబడిన ప్రియులారా, యెషయా గ్రంథం 41వ వాక్యం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఊదిగంధముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి విడుచుకున్నవాడా, నీకు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నవి నేను నీతో చెప్పి నాకు నీకు తోడైనాను. భయపడకము, నేను దేవుడైనాను. దిగులు పడకము, నేను బలపడుతున్నాను. నీకు సహాయం చేయబడిన నేనే, నీ దేవుడు నా రక్షణ హస్తముతో ఆయన నేను నీతో చెప్పి నాకు కేవలం ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే కాదు, దేవుని జనాలతో మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధ రక్తమును వెలగనిచ్చి కొనినటువంటి లేదా ఏర్పాటు చేసుకున్నటువంటి నీతో నాతో కూడా చెప్తున్నాడు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నీవు భయపడద్దు, నీవు దిగులు పడద్దు, నేను నిన్ను పిలుచుకున్నాను, ఉపేక్షకుగా ఏర్పాటు చేసుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. మన బైబిలన్నిటిలో కూడా ఆయన మనకు ఇశ్రాయేలు ప్రజలు ఈ సమయంలో వారు భయంకరమైనటువంటి బానిసత్వము లేదంటే భయంకరమైనటువంటి యాతనలు, వారు విమోచించబడతామన్నటువంటి నిరీక్షణ కానీ నమ్మకం కానీ లేనటువంటి బాధలు, వారు ఆ అనుభవాలను, ఆ చరకాలపు సంగతులను లేదంటే ఆ భయంకరమైనటువంటి కష్టకాలాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి మనస్సులో వారికి భయం కలుగుతుంది, వారి మనస్సులో వారు దిగులు పడిపోతున్నారు, వారి మనస్సులో వారికి ఉన్నటువంటి ధైర్యము దిగసారిపోయి బ్రతుకుతున్నటువంటి సమయంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. నేను నీతో చెప్పాను, నీకు తోడై నాకు భయపడు. నిజమే ప్రియులారా, మన బైబిలన్నిటిలో కూడా ఆయన మనకు తోడై ఉన్నాడు. నీ భయానికి కారణము పలు రకాలుగా ఉండవచ్చు. ఒకరి జీవితంలో భయానికి కారణము కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకొకరి జీవితంలో భయానికి కారణం భవిష్యత్తు కావచ్చు, మరొకరి జీవితంలో భయానికి కారణం అనారోగ్యం కావచ్చు, ఇంకొకరి జీవితంలో భయానికి కారణం వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కావచ్చు. ఈ భయానికి కారణం ఎవరైనా ఏదైనా ఎలాంటి సమస్య అయినప్పటికీ ఆయన సరిస్తున్నటువంటి వాక్యం. నేను నీకు సెలవిచ్చాను, నేను నీతో చెప్తాను, తోడని నీ భయపడాల్సినటువంటి అవసరం లేదు, నీకు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. నిజమే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎర్ర సముద్రం మొదలుకొని ప్రతి అనుభవంలో వారితో మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి అనుభవంలో వారికి తోడై ఉంటాడు. ప్రతి అనుభవంలో కూడా వారి వెన్నటి నుండి వారిని నడిపించి కారణం చేసినట్టు మనం చూస్తున్నాం. వారి భయపడిన ప్రతి సందర్భంలో వారికి తోడేంటి వారిని ఆదరించలేదు. వారు కన్నీరు పెట్టుకున్న ప్రతి సమయంలో, వారు కలవరపడిన ప్రతి సమయంలో వారికి తోడేంటి వారిని బలపరిచి వారిని నెమ్మదిపరిచినటువంటి దేవుడు ఇశ్రాయేలు పరిశుద్ధుడైనటువంటి విమోచకుడు. ఈరోజు ఒకవేళ నీవు భయపడుతున్నాను, ఆయన తోడు లేదని, లేదంటే ఎవరు మీతో రావడం లేదని, నీకు ఎవరు సహాయం చేయడం లేదని, ఒకవేళ జీవన ప్రయాణంలో నీకు భయపడి కుంగిపోతున్నావు, 138వ సంకీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు ఇలా మాట్లాడుతున్నాడండి. 138వ సంకీర్తన 3వ వచనంలో, నేను మొదలుపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చినావు, నా ప్రాణమును ప్రాణపుట్టించి ఆ కీర్తనకారుల భయం లేదా ఇశ్రాయేలు భయం లేదంటే మన జీవిత భయం కల్పించే అనుభవాలను ప్రార్థించినప్పుడు చెప్తున్నాడండి, ఇదిగో నా ప్రాణమును ప్రాణపుట్టించి నీవు నన్ను ధైర్యం పోగొట్టుకున్నటువంటి జీవనం లేదంటే భయం దొరుకుతున్నటువంటి ప్రతి ప్రయాణం ఒకవేళ నీకు భయపడకు లేదంటే కొన్ని పోషించుకునేవాడు ఆయన సర్విస్తున్నాడు. నీ భయములన్నిటిలో కూడా నీ భయములన్నిటిలో కూడా నేను తోడున్నాను. ఒక టైం ప్రయాణం వెళుతుంది. ఆ టైంలో ఒక తాతయ్య ఒక ముసలాయన వచ్చినాడు. ఆ ముసలాయన పక్కన ఒక చిన్న పిల్లవాడు వచ్చినాడు. ఆ పిల్లవాడు ట్రైన్ ఏదైనా స్టేషన్ ఆగితే వెంటనే ఆ కంపార్ట్మెంట్ నుంచి కిందకి దిగి అక్కడ ఉన్నటువంటి తిరుగుబండ వేరుశనగకాయ కానీ లేదంటే మరొకటి తింటున్నాడు. ట్రైన్ కూత వేస్తుంది, కదలబోతుంది. ఆ పిల్లవాడికి ఏమాత్రం కంగారు లేదు. ఈ తాతయ్యకి ముసలాయన టెన్షన్ పడిపోతున్నాడు. ఆ పిల్లవాడికి ఒకవేళ దిగితే దిగడు కొనుక్కున్న వెంటనే ట్రైన్ ఎక్కేచ్చు కదా. ఎప్పుడు చూసినా ఇతను ఎలాగ ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతి స్టేషన్లో కూడా దిగుతున్నాడు, ప్రతి స్టేషన్లో కూడా ఏదో కొనుక్కుని తింటున్నాడు. టైం అయిపోతే ట్రైన్ కూత వేస్తుంటే కదలకుండా అక్కడే నిర్భయంగా కూర్చుంటున్నాడు. చాలాసేపటికి కానీ కేకలు వేస్తేనే కానీ వచ్చి కూర్చోటం లేదు. 1వ స్టేషన్, 2వ స్టేషన్, 3వ స్టేషన్, ప్రతి స్టేషన్లో కూడా ఇదే పరిస్థితి. మరొక స్టేషన్ ఆగింది. అక్కడ హాయిగా వేరుశనగకాయలు కొనుక్కుని అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద కూర్చుని హాయిగా తింటున్నాడు. ఒకటోసారి కూత వేసింది, కదలలేదు.
రెండోసారి కూత వేసింది, కదలేదు. ఈ తాతయ్య గారికి టెన్షన్ పెరిగిపోతుంది. ఏంటి కుర్రోడు ఎలా చేస్తున్నాడు, ఏంటి పిల్లాడు ఇతను వదిలి వెళ్ళిపోతే ఎలాగా ఇతను అనాథ అయిపోతాడు కదా అని చెప్పేసి భయంకరంగా లోపల నుంచి కేకలు వేస్తున్నాడు. ఓ బాబు, ట్రైన్ కదిలిపోతుంది, నువ్వు తొందరగా రా, ట్రైన్ కదిలిపోతుంది, నువ్వు తొందరగా రా. ఒకవేళ ఇక్కడ నువ్వు విడిచిపెట్టబడితే అనాథగా అడుక్కుని తినాల్సి వస్తుంది, తొందరగా ట్రైన్ కదిలిపోతుంది అని చెప్పేసి కేకలు వేస్తున్నాడు. టెన్షన్ పెరిగిపోతుంది. ఆ కుర్రాడు అక్కడ తాపిగా కూర్చుని అంటున్నాడు, తాతయ్య గారు మీరేమీ కంగారు పడదు, తాతయ్య గారు మీరేమీ కంగారు పడదు, ట్రైన్ ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ట్రైన్ డ్రైవరు మా నాన్నగారే, ట్రైన్ డ్రైవరు మా నాన్నగారే. నేను ఎక్కిన తర్వాత కానీ ఎన్ని కూతలు వేసినా మా నాన్న ట్రైను కదపడు. ఆ కుర్రోడు ధైర్యం ఏంటో తెలుసా, మా నాన్న ట్రైను డ్రైవర్. ఈరోజు అంతకంటే గొప్ప తండ్రిని నీవు కలిగి ఉన్నావు, అంతకంటే గొప్ప దేవుణ్ణి నీవు తోడుగా కలిగి ఉన్నావు, అంతకంటే గొప్ప విమోచకుణ్ణి, అంతకంటే గొప్ప శ్రేష్టమైనటువంటి నీ రక్షకుణ్ణి నీవు కలిగి ఉన్నావు. ప్రతి సమస్యకు నీవు భయపడుతున్నావేమో ఆలోచించు, ప్రతి సమస్యకు నీవు కలవరపడుతున్నావేమో ఆలోచించు, ప్రతి పరిస్థితికి నీవు దిగులు పడిపోయి వెంక పెట్టేసుకుంటున్నావో ఆలోచించు. నీ జీవితానికి డ్రైవర్ నీ తండ్రి అయినటువంటి దేవుడు. ఏ ప్రమాదానికి నిన్ను గురికానివ్వడు, ఏ సమస్యలోనూ నిన్ను పడేయడు, ఏ వ్యాధిలోనూ నిన్ను సమస్య పోనీయడు. ఎందుకంటే నీ జీవితాన్ని ఎలా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు కంగారు పడుతున్నావు, కానీ నువ్వు కంగారు పడాల్సిన భయపడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే నీ నాయకుడు నిన్ను నడిపించేవాడు, నీ పరమ తండ్రి, నీ దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఆ చిన్న పిల్లవానికి ఉన్నటువంటి ధైర్యం ఈరోజు మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ఎడల విశ్వాసంతో మనం ఉండగలిగితే మన భయములన్నిటిలో కూడా ఆయన తోడయుండి మనల్ని విడిపించగలిగినటువంటి సమర్థునిగా దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ సమయం ముందు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఇక మూడవ సంగతికి మనం నడిపించబడదామండి. ఆయన తోడైన దేవుడు, ఆయన మన బరువు బాధ్యతలు మాత్రమే తోడైన దేవుడు కాదు, మన భారాన్ని మోసే దేవుడు మాత్రమే కాదు, ఆయన మన భయాలను కూడా తోడయుండి మన జీవితాన్ని మరి ఆశీర్వాదకరంగా నడిపించగలిగిన సమర్థుడు. ఇక మూడవ అంశం చూద్దాం. 23వ సంకీర్తన 4వ వచనం, 23వ సంకీర్తన 4వ వచనాన్ని చదువుకుందామండి. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై. ఎంత శ్రేష్టమైన నిరీక్షణ దావీదుది, ఎంత గొప్ప నమ్మకము దావీదుది. దావీదు ఒక రాజు, దావీదు ఒక గొర్రెల కాపరి, దావీదు ఒక నాయకుడు, దావీదు ఒక యుద్ధ శూరుడు, దావీదు యొక్క ఒక వీరుడు, విజయ పదములు ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఇలాంటి వ్యక్తి తన జీవితానికి కాపురిగా దేవుని చేసుకుని ఆయన మీద నమ్మకమును, ఆయన మీద విశ్వాసమును, ఆయన మీద నిరీక్షణ ఉంచి ఇలాగ మాట్లాడుతున్నాను. నా జీవితంలో ఎన్నో గాఢాంధకారపు అనుభవాలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో గాఢాంధకారపు లోయలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నోసార్లు శ్రమ దుఃఖము నన్ను మరణానికి నడిపించింది. నిజమే, తన తండ్రి గొర్రెలను మేపుకుంటున్నప్పుడు, గొలియాతుతో యుద్ధం చేస్తున్నప్పుడు, సౌలు ఎదుట ఆ సితారాలు వాయిస్తున్నప్పుడు, అరణ్యాలలో ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని పారిపోతున్నప్పుడు, దావీదు జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో గాఢాంధకారపు లోయలు, ఎన్నో గాఢాంధకారపు లోయల అనుభవాలు. ఆ అనుభవాలన్నిటిలో కూడా దావీదు చెప్తున్న సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈరోజు నేను సింహాసనము మీద ఈరోజు ఈ కీర్తన రాయగలుగుతున్నానంటే నా గాఢాంధకారపు అనుభవాలలో, నా మరణ ఛాయగలిగినటువంటి ప్రదేశాలలో నా దేవుడు నాకు తోడైనాడు. నిజమే, ఆ సింహము ఎలుగుబట్టి వచ్చినప్పుడు దేవుడు తోడై ఉండని ఎడల, గొలియాతుతో పోరాడినప్పుడు దేవుడు తోడై ఉండని ఎడల, సౌలు ఈట విసిరినప్పుడు దేవుడు తోడై ఉండని ఎడల, అరణ్యాలలో అరచేతుల్లో ప్రాణాలు పట్టుకుని పరిగెడుతున్నప్పుడు దేవుడు తోడై ఉండని ఎడల, నేను ఎప్పుడో రక్షించబోయాను. నిజమే, దావీదుకున్న గొప్ప నిరీక్షణ, దావీదుకున్న గొప్ప నమ్మకం, నిన్ను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు తోడై ఉంటాడు. అదే నిరీక్షణతో 139వ సంకీర్తన రాస్తున్నాడండి. 139వ సంకీర్తన రాస్తూ 9 నుంచి మనం చదువుకుంటే, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వెలి ఉండును అని నేను అనుకున్న ఎడల, చీకటి అయినను నాకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా. వేకువ రెక్కలు కొట్టుకుని ఎక్కడికి వెళ్ళినా, సముద్ర దిగంతంలో నివసించిన, గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళిపోయినా, లేదంటే అగ్ని మధ్య సంచరించిన, విశ్వాసన మనకు ఆయన తోడై ఉన్నాడు, మనకు ఆయన తోడై. నిజమే, షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో తోడై ఉన్నాడు, దానియేలుకు సింహాల బోనులో తోడై ఉన్నాడు, పౌలుసీలకు చెరసాలలో తోడై ఉన్నాడు, దావీదుకు జీవితం అంతా తోడై ఉన్నాడు. ఈరోజు మన బ్రతుకులు ప్రతి క్షణము మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరణ ఛాయగల ప్రదేశం నుంచి మనలను
ఆయన విడిపించి తన కృపను వెలిగించగలిగినటువంటి దేవునిగా ఆయన మన జీవితంలో పరిచయమే. ఒకవేళ నీ జీవితంలో గాఢాంధకారపు లోయలు అంటే మరి వ్యాలీ ఆఫ్ డెత్ అన్నటువంటి మాట చూస్తాం. మరణ లోయలు మరణ పాశాలు మనల్ని చుట్టుకున్నప్పుడు, పాతాళ వేదనలు పట్టుకున్నప్పుడు, శ్రమ దుఃఖము కలిగినప్పుడు, ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టాడని అనుకుంటున్నావేమో, ఆయన గాఢాంధకారపు లోయలలో సహితము ఆయన మనల్ని విడువక ఎడబాయక తన అరచేతులలో చెక్కుని తన కృప చేత మనల్ని నడిపిస్తున్నాడు అనేటువంటి సంగతిని ముఖ్యాంశంగా చూస్తాం. కనుక మన బాధ్యతలను వహించలేక కృంగిపోతున్నప్పుడు ఆయన మన బరువును మూసేవానిగా తోడై ఉన్నాడు. భయాల చేత నలిగిపోతున్నప్పుడు మన జీవితాలను నడిపించే నాయకునిగా ఆయన తోడై ఉన్నాడు. అలాగే ప్రియ విశ్వాసులారా, గాఢాంధకారపు లోయల అనుభవాలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఆయన వెలుగుగా మన జీవితాలను వెలిగించే మరి దివ్యగా మనకు తోడై ఉన్నాడు. కనుక నీకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నీ జీవితం అంతా తోడై ఉన్నాడు. ఇక 4వ అంశం చూద్దామండి. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. నీ ఒంటరితనములో కూడా ఆయన తోడై ఉన్నాడు. చదవండి. ఇదిగో నేను నీకు తోడైండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు యాకోబు ఒంటరి జీవితం. నిజమే ప్రియ విశ్వాసం. జీవితం అంతా తోడుగా ఉంటాడన్న అన్న పగబట్టి చంపడానికి ప్రయత్నించాడు. జీవితంలో తోడై ఉంటారు అనుకున్నటువంటి తండ్రి తల్లి తనను అక్కడి నుంచి వెళ్ళిపోమని పంపించేశారు. అతడు తండ్రి ఇంటిని విడిచినది మొదలుకొని ఒక ఒంటరి వ్యక్తిగా తన జీవితాన్ని అరణ్యంలో ప్రారంభించాడు. రాత్రి అయింది. ఆ రాత్రి కాలంలో ఆ భయంకరమైనటువంటి అరణ్యంలో యాకోబు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఉన్నాడండి. ఎలాగోలాగా ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని పడుకున్నాడు. ఆ రాత్రి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక నిచ్చెన నేలబించి ఆకాశంలోనికి వేయబడింది. దాని మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పైన దేవుడు కనపడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీ వెళ్ళు ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుతాను, తిరిగి నీ తండ్రి ఇంటికి నిన్ను సురక్షితంగా తీసుకుని వస్తాను. అన్న విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, బంధువులు స్నేహితులు అందరూ విడిచిపెట్టారు. ఆ రాత్రి అరణ్యంలో యాకోబు ఒక్కడిగా మిగిలిపోయాడండి. ఆ ఒక్కడిగా మిగిలిపోయినటువంటి ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, నీవు ఈ అరణ్యములో ఒంటరివి కాదు, ఒక్కడిగా అంతకంటే కాదు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నా దూతలు ఈ రాత్రి వేళ నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి. నిజమే, మన జీవిత ప్రయాణంలో చాలాసార్లు ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఎవరితోనూ పంచుకోలేనటువంటి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఎవరి దగ్గర మనము గిప్పుకోలేనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుడు యాకోబును దర్శించినట్లుగా, దేవుడు యాకోబును ధైర్యపరిచినట్లుగా, దేవుడు యాకోబుతో మాట్లాడినట్లుగా, అందరూ నిన్ను విడిచినప్పటికీ నేను నిన్ను విడువలేదు సుమా అని చెప్పి ఆయన తన దూతలతో సహా నీకు తోడుగా ఉండడానికి, ఆయన తన దూతలతో సహా నీతో ఉండడానికి ఇమ్మానుయేలు దేవునిగా నీ కొరకు నా కొరకు అనుగ్రహించబడ్డాడు. నిజమే, ఆ రోజు అనుకున్నాడు నేను ఒంటరిని అని కన్నీరు విడిచి ఏడ్చి అలసిపోయి పడుకున్నటువంటి యాకోబు జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడైనాను, నిన్ను విడువను ఎడబాయను, నువ్వు ఒంటరివి ఎంత మాత్రం కూడా కాదు అన్న సంగతిని గుర్తు చేస్తాను. ఒకవేళ చాలా మంది అందరితో ఉండి కూడా నేను ఒంటరి వాడను, ఒంటరిదానను అనేటువంటి భావనలు ఉంచే కనుక దేవుడు యాకోబు ద్వారా ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనం ఎంత మాత్రము ఒంటరి వారము కావు, మహనీయము దేవుడు ఆయన మనకు తోడైనాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాం. ఇక 5వ అంశము చూద్దామండి. ఆదికాండము 21వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయం 16వ వచనం. ఆ తర్వాత 20వ వచనంలో కూడా మనం చూస్తే దేవుని తోడు మనకి కనబడుతుంది. ఇక్కడ తన బిడ్డను ఆ అరణ్యములో పడేసేసి ఆమె కూతబెట్టు దూరం వెళ్ళిపోయి ఏడుస్తుంది, దుఃఖపడుతుంది, కన్నీరు విడుస్తుంది. అయ్యో, ఈ అరణ్యములు నా కుమారుని చావు నేను ఎలాగూ చూడగలను, నా కుమారుని యొక్క మరణాన్ని ఎలాగూ చూడగలను, నేను పంపివేయబడిన దానినే, మేము గెంటి వేయబడిన వారమే, మేము ఎన్నిక లేని వారమే అని అబ్రహాము శారా చేత పంపివేయబడినటువంటి హాగరు తన కుమారునితో ఏడుస్తుంది. ఆ ఏడుపును విని పిల్లవాని మరణ ఆలకించి ఆ 20వ వచనంలో
నేను ఆ పిల్లవానికి తోడై ఉన్నానని సెలవిచ్చి ఆ దుఃఖములో ఆమె కుమారుణ్ణి దర్శించినట్లుగా ఆదుకున్నట్లుగా చూస్తున్నాం. చాలాసార్లు ప్రియులారా, మన దుఃఖ సమయాల్లో ఎవరు మనకు తోడై ఉండరు. సంతోషాలలో చాలా మంది ఉంటారు, మన ఆనందాలలో చాలా మంది ఉంటారు. అంతేకాదు, మన ఆనందాలను పంచుకోగలం కానీ, మన సంతోష సమయాలను పంచుకోగలం కానీ, మన దుఃఖాన్ని అందరితోనూ పంచుకోలేం. మన కన్నిటిని అందరి ఎదుట కాల్చలేం. అలాంటి సమయంలో నీ జీవితంలో ఒంటరిగా నీవు దుఃఖపడుతున్నప్పుడు, నీ జీవితంలో కన్నీరు విడుస్తున్నప్పుడు, నీ జీవితంలో నీవు కృంగి కుమిలిపోతున్నప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నీ కన్నిటిని చూచాను, నేను నీకు తోడై ఉన్నాను. నీ దుఃఖములు నా దుఃఖములు ఆయన నిరంతరము ఇమ్మానుయేలు దేవునిగా తోడై ఉన్నాడు. ఆ నాయన విధవరాలు దుఃఖపడుతూ ఆ కుమారుని యొక్క పాడెను వెంబడిస్తున్నప్పుడు ప్రభువు ఆమెకు తోడై ఉండి ఆ పాడెను ముట్టి కుమారుని బ్రతికించి ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చివేసినట్లు ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి అనేక దుఃఖాలు, నీ దుఃఖానికి పలు రకాలైన కారణాలు ఉండవచ్చు. నీ దుఃఖానికి చాలా రకాలైనటువంటి సమస్యలు కారణమై ఉండవచ్చు. నీ దుఃఖానికి చాలా పరిస్థితులు కారణమై ఉండవచ్చు. నీ దుఃఖానికి కారణం ఏదైనా దానిని ఓదార్చేవాడు, నీ దుఃఖాన్ని తీసివేసి నీకు ఆనందాన్ని దయచేసి నీకు తోడై ఉండి నిన్ను సంతోషంగా బలపరిచే దేవుడు నీ దేవుడు. ఆయన నీ దుఃఖాన్ని, నీ కన్నిటిని తుడిచి వేయగలిగినటువంటి సమర్థునిగా దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాం. కనుక మన జీవితంలో ప్రతి సమయంలో తోడై ఉన్నాడు. బరువులు మోస్తున్నప్పుడు, భారముగా బ్రతుకుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, కన్నీరు విడుస్తున్నప్పుడు, ఒంటరిగా మనము భావిస్తున్నప్పుడు, భయపడుతున్నప్పుడు లేదా దిగులు పడుతున్నప్పుడు మన జీవితంలో నిరంతరము ఇమ్మానుయేలు దేవునిగా ఆయన తోడైండి మనల్ని ఆదరిస్తాను, ఆదుకుంటాను అని సెలవిచ్చినటువంటి దేవుడు మనకు నిజముగా తోడై ఉన్నాడు. 6వ విషయాన్ని కూడా చూద్దామండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 6-7 వచనాలు. యోబు గ్రంథము 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. అందుకు యెహోవా, అతను నీ వశములో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవదని సెలవిచ్చును. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబు యొక్క వ్యాధిలో దేవుడు తోడైనాడని మీరు నమ్మగలరా? యోబు యొక్క వ్యాధిలో దేవుడు తోడైనాడు. దానికి నిదర్శనం 6వ వచనమే. ఇదిగో నీకు సెలవిస్తున్నాను, నువ్వు వెళ్ళి యోబుని ఏం చేసుకుంటే వచ్చేసుకో అని చెప్పిన దేవుడే అక్కడ ఒక కండిషన్ పెడుతున్నాడు. అతని ప్రాణమును మాత్రము ముట్టవద్దు, అతని ప్రాణమును మాత్రము ముట్టవద్దు. నిజమే, చాలా మంది అనుకుంటారు యోబును దేవుడు వదిలేసాడేమో అని అనుకుంటారు. యోబు అంత వ్యాధి పొందడానికి, యోబు అంత ఘోరమైనటువంటి దుస్థితికి వెళ్ళిపోవడానికి, యోబు తనకు కలిగినటువంటి అనారోగ్యం చేత అణువున అతడు చీకిపోవడానికి కారణం యోబును దేవుడు విడిచిపెట్టాడేమో, తోడు లేడేమో అని అనుకుంటాం. కానీ 6వ వచనంలో చెప్తున్నాడు, యోబు నా సేవకుడైన యోబు ప్రాణానికి నేను తోడై ఉన్నాను. అపవాదితో ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, నా సేవకుడైనటువంటి యోబు ప్రాణానికి నేను తోడై ఉన్నాను. నీ శరీరాన్ని ఏమైనా చేసుకో, ప్రాణానికి ఎలాంటి హాని కలుగొచ్చు. నిజమే ప్రియులారా, మనకు వచ్చినటువంటి వ్యాధి మన మరణానికి కాదు, ఎందుకంటే మన ప్రాణానికి ఆయన తోడై ఉన్నాడు. మనకు వచ్చినటువంటి అనారోగ్యము మనం నశించుకోవడానికి కాదు, ఎందుకంటే మన జీవానికి ఆయన తోడుగా ఉన్నాడు. అంతేకాదు, మనకు జీవమును అనుగ్రహించినటువంటి జీవాధిపతిగా ఆయన మనతో ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం. రోగం వచ్చినంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టు కాదు, బలహీనత కలిగినంత మాత్రాన దేవుడు మనల్ని మర్చిపోయినట్లు కాదు, లేదంటే నీ శరీరంలో అనారోగ్యం కలిగినంత మాత్రాన ఆయన నీకు దూరం అయిపోయినట్లు కాదు. ఆయన సెలవిస్తున్నాడు, యోబు ప్రాణానికి నేను తోడుగా ఉన్నాను, యోబు ప్రాణానికి నా ప్రాణము అడ్డుగా వేశాను. నీ శరీరాన్ని ఒకవేళ బాధించుకో, కానీ యోబు ప్రాణానికి ఎలాంటి హాని. నిజమే, నీ వ్యాధిలో, నీ బలహీనతలు, నీ అనారోగ్యంలో నీ దేవుడు నీకు తోడైనాడు. అంతేకాదు 41వ సంకీర్తనలో 3వ చరణంలో 41వ సంకీర్తనలో 3వ చరణంలో రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించు, రోగము కలుగగా నీవే వారిని, రోగశయ్య పైన యెహోవా వారిని ఆదరించు, రోగము కలుగగా నీవే వారిని. నిజమే, మన రోగాలలో, మన వ్యాధులలో, మన బాధలలో ఆయన మనకు తోడైనట్టు ఉన్నాడు అన్నటువంటి సంగతిని మనకు జ్ఞాపకం చేసుకుని విశ్వసించి ముందుకు సాగిపోగలిగితే ఆయన తప్పకుండా మనకు తోడైంది, మనల్ని బాగు చేయగలిగిన సమర్థుడు. ఇక 7వ అంశం కూడా చూద్దామండి. 91వ సంకీర్తన 15వ వచనం.
91వ సంకీర్తన 15వ చరణాన్ని అతడు నాకు మొరపెట్టగా నిన్న తనకి ఉత్తరం ఇచ్చాను, శ్రమలు నిన్న తనకి. నిజమే, ఆయన చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. మహోన్నతుని చాటును నివసించు వాని జీవితంలో శ్రమలు కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు ఆయన సెలవిస్తున్న మాట, శ్రమలు నేను అతనికి తోడై ఉంటుంది. నిజమే, చాలాసార్లు మనకు వచ్చిన శ్రమలను బట్టి అనుకుంటాం దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, దేవుడు మనల్ని మరిచిపోయాడేమో, ఒకవేళ దేవుడు మనల్ని దూరం చేశాడేమో. అందుకని ఈ శ్రమలు, అందుకని ఈ బలహీనతలు, అందుకని ఈ బాధలు అని చాలాసార్లు మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒట్టప్పుడు విడిచిపెట్టినా ఆయన మన శ్రమలో ఆయన విడిచిపెట్టే ప్రశ్న. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, జిమ్ రెడ్ అనే ఒక వ్యక్తి బొగ్గు గనులు పనిచేస్తున్నాడు. జిమ్ రెడ్ అనే వ్యక్తి బొగ్గు గనులు పనిచేస్తున్నాడు. ప్రతి రోజు మధ్యాహ్నం లంచ్ బెల్ 12 నుంచి 1 గంటకు ఇవ్వడం జరుగుతుంది. అతని దినచర్య ఏంటంటే పొద్దున్న వెళ్ళి 12 గంటల వరకు డ్యూటీ చేసుకుంటాడు. లంచ్ బెల్ మోగ్గానే అతడు గబగబా ఒక 10 నిమిషాల్లో భోజనం చేసేసేసి మిగతా 50 నిమిషాలు పక్కనే ఉన్నటువంటి చర్చిలోకి వెళ్తాడు. ఆ మిగతా 40 నిమిషాలు చర్చిలో ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుని గడిపి వస్తూ తన యొక్క క్యాప్ తీసి, ప్రభా నేను జిమ్ రెడ్ని అని చెప్పి వచ్చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు అతని దినచర్య అనమాట. మధ్యాహ్నం 12 కొట్టగానే అందరూ ఎవరు బట్టి వాళ్ళు భోజనం చేసేసి పిచ్చాపాటి మాట్లాడుకుని ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు విచ్చలవిడిగా తిరుగుతుంటే, జిమ్ రెడ్ మాత్రం అతనికున్న భోజనాన్ని 10 నిమిషాలు తినేసేసి మిగతా 50 నిమిషాలు ప్రక్కనే ఉన్నటువంటి చర్చిలోనికి వెళ్ళి అతను ప్రార్థనలో ధ్యానములు గడిపి వచ్చేస్తున్న అప్పుడు చివరి నిమిషంలో ఆ 1 గంటకు బెల్ అవుతుంది, తిరిగి ఆ డ్యూటీలో జాయిన్ అవ్వమని వచ్చేస్తున్నప్పుడు తన క్యాప్ తీసి, ప్రభా నేను జిమ్ రెడ్ని అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటాడు. ఇలాగ ప్రతిరోజు అతని దినచర్య ప్రారంభం అవుతుంది, ముగుస్తుంది. ఒకరోజు అనుకోకుండా ఆ బొగ్గు గనులు పెద్ద ప్రమాదం జరిగింది. బొగ్గు గనులు ప్రమాదం జరిగితే బతికి బట్ట కట్టడం అనేది చాలా అసాధ్యం. చాలా మంది చచ్చిపోయారు బొగ్గు గనులు. ఇతడు కూడా చావు వరకు వెళ్ళొచ్చాడు. ఆ రాళ్ళు పడి తన ఒళ్ళంతా గాయాలు, పొట్ట చీరిపోయింది, తలంతా గాయాలు, ఒక రకంగా కోమా స్టేజ్లో అపస్మారక స్థితిలో వెళ్ళిపోయాడు. అతని హాస్పిటల్లో తీసుకుని వెళ్ళిపోయారు. విశ్వాసులారా, ఆ హాస్పిటల్లో ఆ కొర ప్రాణాలతో ఆ కోమా స్టేజ్లో అటు ఇటు కొట్టుకుంటున్నటువంటి జిమ్ రెడ్ అనుకున్నాడు, 12 గంటలకు బెల్ల మోగిన వెంటనే, ప్రభా ఈ టైంకి నేను భోజనం చేసేసి నీ మందిరములో ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. ఈరోజు అనుకోని ప్రమాదం వలన నేను ఈ హాస్పిటల్లో గడ్డ మీద పడి ఉన్నాను. మీ దగ్గరికి నేను రాలేకపోతున్నాను, ఎందుకంటే నాకు శ్రమ, నాకు కష్టం కలిగింది, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ లోపల ఎవరో ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. వచ్చి ఆ జిమ్ రెడ్ యొక్క ముఖాన్ని చూసి నవ్వుతున్నాడు. అప్పుడు కరెక్ట్గా 12:10 అయింది. లోపలికి వచ్చి ఆ జిమ్ రెడ్ యొక్క ముఖాన్ని చూసి నవ్వుతున్నాడు, చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. చివరికి 1 గంటకు మరలా లంచ్ బ్రేక్ అయిపోయింది, బెల్ కొట్టారు. అప్పుడు ఆ వ్యక్తి తన క్యాప్ తీసి, జిమ్ రెడ్ నేను నీ యేసుక్రీస్తును అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను నీ యేసుక్రీస్తును అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగా యేసును అని చెప్పి ఆయన వెళ్ళిపోగానే ఒకసారి తన శరీరాన్ని చూసుకున్నాడు. తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి గాయము మారిపోయింది, ప్రతి దెబ్బలు మారిపోయాయి. అతడు అసలు ఒక యాక్సిడెంట్ గురైనటువంటి వ్యక్తిగా కనిపించలేదు. కంప్లీట్గా అతడు స్వస్థత పొందాడు. నిజమే ప్రియ విశ్వాసులారా, నీ సంతోషకరమైన సమయాలలో నీ దేవుని సన్నిధిలో నీవు గడిపితే నీ శ్రమ కాలంలో ఆయన నిన్ను దర్శించి నిన్ను స్వస్థపరచడానికి నీ యొద్దకు వస్తాడు. నిజమే, ఆయన శ్రమలో నీకు తోడైన దేవుడు. తన సంతోష సమయంలో దేవుని సన్నిధిని దర్శించినటువంటి ఈ జిమ్ రెడ్ తన కష్టకాలంలో, తన మరణ సమయంలో, అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అతను ఎలాగో దేవుని సన్నిధికి వచ్చేవాడు, అలాగే హాస్పిటల్లోనికి బాబు వచ్చి నేను యేసును అని చెప్పి అతన్ని బాగు చేసి వెళ్ళిపోయాడు. దీని అర్థం ఏంటంటే, నీ సంతోష సమయాలలో మాత్రమే కాదు నీకు తోడైంది దేవుడు. నీ కష్ట సమయాలు, నీ శ్రమానుభవాలు, నీ వ్యాధిలో, నీ బాధలు, నీ బలహీనతలు ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను పరామర్శించి మంచి సమరయుల వలె నిన్ను బాగు చేసి నిన్ను ఆదరించగలిగిన సమర్థుడు. నిజమే, ఆయన తోడైనాడు. నీ జీవిత ప్రయాణములు ఏ స్థితిలోనైనా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ బ్రతుకు పోరాటములు ఏ యుద్ధములో కూడా నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ శ్రమానుభవములో
నుంచి నిన్ను విడిపించడంలో ఆయన నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. ఆయన నిరంతరము నీకు తోడైన దేవునిగా వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే చివరి అంశం యోహాను సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహములకు యేసు తల్లి అయినటువంటి మరియా, యేసు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. ఆ వివాహములో ఒక కొరత, ఆ విందులో ఒక అక్కర, అది చాలా తీవ్రమైనది, అవమానకరమైనటువంటి అనుభవం. తమ విందుకు పిలిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ అక్కరలో, ఆ కొరతలో వారికి తోడై ఉండి, వారితో ఉండి వారిని ఆ అవమానం నుంచి విడిపించినట్లుగా మనం చూస్తాం. చాలాసార్లు మన జీవితంలో కూడా నమ్మదగిన స్నేహితులు అనబడేవారు ఉంటారు. మనము కొరతలు కుదులుతున్నప్పుడు వారు తమ ప్రాణాన్ని అడ్డువేసి మనల్ని ఆదుకుంటూ ఉంటారు. ఒక మనిషి లేదంటే ఒక వ్యక్తి అలాంటి సహాయం చేస్తే, నమ్మదగిన దేవునిగా నీ జీవిత, నా జీవిత అవసరతలలో, అక్కరలలో మరింత సహాయం చేస్తాడు. ఆలోచించండి. అయితే ఇక్కడ ఒక కండిషన్, నీకు సహాయం చేయాలంటే ఆయనను నీ బ్రతుకులో నీవు అంగీకరించాలి, ఆహ్వానించాలి. ఒక్కసారి నీ జీవితంలో నీ బ్రతుకులోనికి ఆయనను ఆహ్వానిస్తే, ఆయనను అంగీకరిస్తే, ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచి వెళ్ళి, నీ ప్రతి అవసరతలో, నీ ప్రతి అక్కరలో, నీ ప్రతి సమస్యలో, నీ ప్రతి శోధనలో, నీ కొరతలలో ఆయన నీకు తోడై ఉంటాడు. అక్కడ ప్రభు అవసరత ఉంది, అక్కర ఉంది, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం అయినా చేయలేదు. అడిగిన వెంటనే సహాయం చేసి వారు అవమానము పొందకుండా కొరతను తెచ్చి, అక్కర తెచ్చి, అవసరత తెచ్చి ఆయన ఆదుకున్నట్లుగా మనం చూస్తాం. నిజమే. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున మహిమలు నీ ప్రతి అవసరత, నీ అవసరతలు తోడైన దేవుడు, నీ అక్కరలో తోడైన దేవుడు, నీ కొరతలో తోడైన దేవుడు, నీ బలహీనతలో సైతము ఆయన నీకు తోడైన దేవుడు. ఇలాంటి దేవుడిని కలిగినటువంటి నీవు, నేను దేనికి దిగులు పడాల్సిన, దేనికి భయపడాల్సిన, దేనికి బెంగపడాల్సిన అవసరం లేదు. నిజమే. నీ యొక్క వ్యాధులలో ఆయన యెహోవా రాఫాగా తోడై ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో ఎబెనెజరుగా ఆయన తోడై ఉన్నాడు. నీ ఓటమి కాలములో ఆయన యెహోవా నిస్సిగా తోడైండి నీకు విజయాన్ని ఇస్తున్నాడు. నీ జీవిత ప్రతి అనుభవములో, నీ బ్రతుకు మజిలీలలో నీవు పడుతూ లేస్తూ ప్రయాణిస్తున్నటువంటి నీ బ్రతికంతా ఆయన నిన్ను లేపి, నిలిపి, బలపరిచి, ఆదుకొని, ఆదరించి, తోడు నుండి నడిపించగలిగిన సమర్థుడు. చాలాసార్లు మనము ఆయన తోడును గ్రహించలేము. చాలాసార్లు ఆయన మనతో ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని గ్రహించలేము. చాలాసార్లు మనము ఆయన మనకు సహాయం చేస్తున్నారు అనేటువంటి సంగతిని మనము చూడలేము. కానీ నిజముగా విశ్వాస నేత్రములతో చూడగలిగితే, మన కన్నులను మనము తెరిచి చూడగలిగితే, ఒకప్పుడు సిరియా రాజు తన సైన్యాన్ని పంపించి ఎలీషాను చంపాలని ప్రయత్నించినప్పుడు ఆ ఉదయం లేచినటువంటి పనివాడు, దైవజనుడా, ఈరోజు మనము ఈ సమస్య నుంచి తప్పించుకోలేము, సిరియా రాజు సైన్యం చేతిలో మనము ఖచ్చితంగా హతమైపోతాము అని అన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, అయ్యా వీని కన్నులను తెరువమన్నప్పుడు ఎలీషా ఉన్న పర్వతము చుట్టూ అగ్ని రథములు సంచరిస్తూ ఉండడం చూచాడు. నిజమే. ఆయన తోడు నీ జీవితంలో ఎలాగైనా ఉంటుంది. ఒక సమరయునులాగా ఆయన నీకు తోడై ఉంటాడు, లేదంటే ఒక స్నేహితునిలాగా నీకు తోడై ఉంటాడు, లేదంటే అవసరతను తీర్చే ఒక పరిచయం లేనటువంటి అపరిచితునిగా నీ జీవితంలో తోడై ఉండవచ్చు. మన జీవితంలో మొత్తానికి ఆయన నిరంతరము తోడై ఉండి మనను ఆదరించి, ఆదుకొని, బలపరిచే దేవునిగా వాక్యము చేస్తాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ విశ్వాసులారా, ఈ ధ్యానములో ఏ సమస్యతో మనం వచ్చాము, ఏ కష్టంలో వచ్చాము, ఏ వ్యాధితో, ఏ బలహీనతతో, ఎవరు సహాయం రాక తోడు లేక ఆయన సన్నిధిని మనము ఆశ్రయించి వచ్చాము, మన అందరికీ కూడా దేవుని వాక్యము సెలవిస్తున్న సంగతి ఏంటంటే, నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీకు తోడైండి నిన్ను ఆదుకుంటాడు. నీ భయాలలో, నీ వ్యాధులలో, నీ బాధలలో, నీ భారము మోస్తున్నటువంటి నీ నిస్సహాయతలు, నీ కష్టములు, నీ శ్రమలు, నీ ఒంటరితనములు ఆయన నిన్ను విడువని ఎడబాయని దేవునిగా నీకు తోడైండి ఆదరిస్తాడు. నా సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి తోడైన ఇమ్మానుయేలు దేవుని నువ్వు కలిగి విశ్వసించగలిగితే నీ జీవితంలో ఆయన నీకు తోడైండి నిన్ను విడువక ఎడబాయక ప్రేమిస్తాను అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న సంగతిని విశ్వసించి
ఆదరణ పొందినాక పరిశుద్ధాత్మను ఫలింప చేయను గాక. ఆమెను త్వరలో నుంచి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల వందనములు గొప్పదేవ స్తోత్రాలు. మరియు కుమారు ఈ పరిశుద్ధ సన్నిధిని ఈ ధ్యానంలో తోడైన దేవునిగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. షద్రక్ మేషక్ అబెద్నెగో జీవితంలో అగ్నిగుండములో అగ్ని వాసన అంటుకుండగా తోడైండి విడిపించారు. సింహాల బోనుడు దానియేలు సింహాల నోళ్లను సైతము ఊహించి తోడైనారు. ఎర్ర సముద్రములో జలములు పొర్లి పారకుండగా ఆరిన నేలను అగ్నిస్తంభమై మేఘస్తంభమై వారికి తోడైనారు. చెరసాలలో పేతురుకు, చెరసాలలో పౌలుషులకు తోడయుండి సంఖ్యలను విడిపించారు. మా జీవితంలో, మా వ్యాధులలో, మా బాధలలో, మా బలహీనతలలో, మా కష్టాలు, సమస్యలు మరొక మారు మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. నీకు తోడైనాను, నేను నిన్ను ఆదుకుంటాను.